సోంపాపిడి ఈ పేరు వినగానే మనకి నోరు ఊరిపోతుందండి. అంత టేస్ట్ అయినటువంటి స్వీట్ ఇది. చక్కగా నోట్లో పెట్టుకుంటే ఊరికనే అలా కరిగిపోయేటువంటి స్వీటు ఈ సోంపాపిడి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ స్వీట్లకి ప్రత్యేకత అండి. ఇది ఒక కాటేజ్ ఇండస్ట్రీగా మహిళలే తయారు చేసినటువంటి ఈ సోంపాపిడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో రకాలు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. అందులోకి నేతి పాపిడి అని ఉంటుందండి. ఇంకా అది అల్టిమేట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. అది నోట్లో పెట్టుకుంటే కమ్మగా కరిగిపోతుందండి. అంత అద్భుతమైనటువంటి స్వీటు ఈ సోంపాపిడి. చిన్న కాటేజ్ ఇండస్ట్రీగా డెవలప్ అయినటువంటి ఈ సోంపాపిడి ఇండస్ట్రీకి మేము ఈరోజు వెళ్ళాము. అక్కడ వీధి వీధి అంతా కూడా మహిళలంతా కూడా ఈ సోంపాపిడి తయారీలోనే నిమగ్నమై ఉన్నారండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఆ వివరాలు అడిగి తెలుసుకున్నాం. రోజు కూడా రాష్ట్ర నలుమూలలకి కూడా ఈ స్వీట్లు తయారు చేసి ఈ సోంపాపిడిలను తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారంట. మీకు ఆర్డర్ని బట్టి కూడా వీళ్ళు తయారు చేస్తారన్నమాట. అసలు నోట్లో పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది, ఇంకా వర్ణించలేము అన్నమాట. ఈ ప్రత్యేకంగా ఈ సోంపాపిడి తయారీలోనే వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారండి. పాలకొల్లులోని ఒక వీధిలో మొత్తం అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ సోంపాపిడిలు తయారు చేస్తున్నారు అన్నమాట. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోంపాపిడి ఈ పేరు వినగానే మనకి నోరు ఊరిపోతుంది కదా. ఈ పేరు మైండ్లోకి వచ్చిందంటే చాలు భలే నోరు ఊరిపోయేటువంటి వర్డ్ ఇది. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు బయట పీసు మిఠాయి అని, సోంపాపిడి అని ఇలా రకరకాలుగా అమ్మేవాడు, మనం కొని తినేవాళ్ళు. ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో బర్ఫీలు, కోవా స్వీట్లు రకరకాలు వచ్చేసినాయి. ఇది కూడా ఒక రకమైనటువంటి సాంప్రదాయ వంట. గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా పాలకొల్లు పట్టణంలో ఈ వీధి వీధి అంతా కూడా సోంపాపిడి తయారీ చేస్తారు. చాలా రుచిగా ఉంటాయి, చాలా నాణ్యంగా ఉంటాయి. చాలా క్వాలిటీతో తయారు చేసేటువంటి సోంపాపిడిలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సప్లై చేస్తూ ఉంటారు. ఈ సోంపాపిడిల కథా కమామిషి ఏంటో, ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తారో, ఎలా తయారు చేస్తారు, అలాగే ఎక్కడెక్కడికి సప్లై చేస్తారు అనేది ఇలా మాటల్లో అడిగి తెలుసుకున్నాం. పేరు చందు అండి. పాపిడి ఎంతకాలం తయారు చేస్తారు? ఒక 60-70 సంవత్సరాల నుంచి తాతల కాడి నుంచి చేస్తున్నాను. నా తాతగారి తర్వాత నాన్నగారు, నాన్నగారి తర్వాత నేను. మొత్తం ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ అంతా సప్లై చేస్తాం. బెంగళూరు కూడా అలా పంపుతాం. మనకు ఆర్డర్స్ బట్టి చేస్తూ ఉంటాం. పొద్దు నుంచి ఈవినింగ్ వరకు అలా చేస్తూనే ఉంటామండి. క్వాలిటీ బాగుంటుందా? క్వాలిటీ బాగుంటుంది. అన్నీ మంచి సరుకులు వేసి చేస్తామండి. క్వాలిటీ బాగుంటుంది. దాన్నిటికి మంచిగా చూసిస్తామండి. రేట్లు కూడా హోల్సేల్ రేట్లోనే చేస్తామండి. హోల్సేల్ అంటే బయట అమ్ముకునే వాళ్ళకి వీళ్ళకి కూడా మేము హోల్సేల్ ధరలోనే ఇస్తాం. ఇక్కడ వచ్చి కొనుక్కున్నా కూడా హోల్సేల్ చేస్తాం. మేమండి ఈ డైట్ గోడౌన్ నుంచి వేయించుకుంటామండి. మనకు కావాల్సిన మెటీరియల్ అంతా అన్నీ ఇప్పుడు బల్క్గా తెచ్చుకుంటామండి. మైదా, పంచదార, డాల్డా అన్ని మూటల కింద వేయించుకుంటాం. డాల్డాలేమో ఇంకా ఆయిల్ షాప్ నుంచి సపరేట్గా తెచ్చుకుంటాం. అదే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, సంతర్పణలకు కూడా వాటికి కూడా వేస్తామండి. నేతి పాపిడి కూడా తయారు చేస్తారా? నేతి పాపిడి అచ్చులో కూడా 2 రకాల నార్మల్ అచ్చు ఉంటుందండి, నేతి అచ్చు కూడా ఉంటుందండి. అవి నేతి పాపిడి అయితే ఫంక్షన్లకి ఎక్కువ వెళ్తాయండి. సంతర్పణలకి అయితే నార్మల్ డాల్డా మైదా ఇవి వెళ్తుందండి. నేతి పాపిడి అంటే మీకు మామూలుగా దీనికి రేటు వ్యత్యాసం ఉందా? ఉంటుందండి. ఇందులో ఏంటి మీకు నార్మల్ దాంట్లో వచ్చేటప్పటికి డాల్డా మైదా వస్తుందండి. నేతి దాంట్లో వచ్చేటప్పుడు నెయ్యి, శనగపిండి వస్తుందండి. అందులో డాల్డా ఉండదండి. కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. టేస్ట్ కూడా దీని మీద ఎక్సలెంట్గా ఉంటుందండి.
మా తాతల గారి నుంచి ఉందండి. మా తాతల గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి స్టార్ట్ చేశారండి. ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మా నాన్నగారు అందులో చేరి మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు కంటిన్యూ చేసిన తర్వాత నేను వాళ్ళతో పాటు నేను కంటిన్యూ చేస్తానండి. క్వాలిటీల విషయంలో అంటారు, వాళ్ళతో పాటు అప్పటి నుంచి ఎలా ఉంది ఇప్పుడు కూడా మేము కూడా అలాగే కాంప్రమైజ్ అవ్వకుండా అన్నీ అలా చేసుకుంటూ వస్తున్నాం. దానివల్ల కూడా మాకు బిజినెస్ బాగానే ఉంటుందండి. సీజన్ అంటే ఇప్పుడు మనకి వినాయక చవితికి, విజయదశమికి సందర్భంగా ఆటలు ఎక్కువ వెళ్తాయండి. పెళ్ళిళ్ళ సీజన్కి పెళ్ళిళ్ళకి వెళ్తాయండి. కేజీకి 50 పీసులు ఇవి తయారవుతాయి అన్నమాట. సాధారణంగా ఇది స్టాండర్డ్ సైజు, ఇదే సైజుని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా రా మెటీరియల్ని మైదా, డాల్డా, పంచదార కలిపి తయారైన తర్వాత ఇలా పీసు కింద తయారవుతుంది. ఈ పీసు తయారైన దాన్ని ఈ చిన్న గిన్నె ఉంది కదండి, ఇక్కడ ఈ చిన్న గిన్నెలో వేసుకుని మళ్ళీ ఇలాగ ఒక డై రూపంలో ఉన్నటువంటి ఆ గిన్నెని పాపిడి కింద తయారు చేస్తాను అనమాట. ఇలా శుభ కార్యక్రమాల్లోనూ పెద్ద పెద్ద ఫంక్షన్స్కి కూడా వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. పాలకొల్లో ఉన్నటువంటి ఈ వీధి అంతా కూడా ఈ సోంపాపిడిలు తయారై ఉంటాయి. ఇందులో మళ్ళీ 2 రకాల పాపిళ్ళు ఉన్నాయి. ఇలాగ ఈ పాపిళ్ళు ఈ ప్యాకెట్ల రూపంలో పెట్టేసిన తర్వాత ఇందులో నేతి పాపిడి కూడా ఉంది. అది కూడా చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే అక్కడ డాల్డా ప్లేస్లో స్వచ్ఛమైన నెయ్యి వాడతారన్నమాట. దీనికి కొంచెం వ్యత్యాసం ఉంది. నేతి పాపిడి అయితే మాత్రం ఎక్సలెంట్ రుచి అనమాట. దానికి పేరు పెట్టడానికి లేదు, అంత అద్భుతమైనటువంటి రుచి. ఈ పాపిడికి మీకు ఆన్లైన్లో కూడా కొరియర్ ద్వారా కూడా వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ క్వాలిటీని బట్టి ఇక్కడ ధర ఉంటుంది. ఇది పాలకొల్లో పాపిడి తయారీ యొక్క నేపథ్యం ఇది అన్నమాట. ఈ పాపిడి తయారీ చాలా పెద్ద ప్రాసెస్ అండి. చూడటానికి అంత ఈజీగా ఉన్నా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. కంప్లీట్గా చేతి పని అని అన్నమాట. పంచదార కరిగించటం, పీసుగా తయారయ్యటం, దాన్ని చేతి ద్వారా ప్రాసెస్ చేయడం అంతా కూడా కుటీర పరిశ్రమ అన్నమాట. చూడండి, ఇది పంచదార పాకంగా ఇలా తయారు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పీసుగా తయారు చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. కంప్లీట్ మ్యాన్ పవర్ మీద ఆధారపడి తయారయ్యేటువంటి స్వీటు సోంపాపిడి అనమాట. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్ స్టేజెస్లో జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు 3 తరాలుగా తయారు చేసినటువంటి ఈ సోంపాపిడి ఇప్పటికి కూడా అదే నాణ్యత, అదే టేస్టు, క్వాలిటీతో నడపడం చాలా గొప్ప విషయం అనమాట అండి. ఇక్కడ మహిళలంతా కూడా ఈ పాపిడి తయారీలో నిమగ్నమై ఉంటారు. అలాగే ప్యాకింగ్ చేసి వేరే ప్రాంతాలకు తరలించడం, అలాగే రిటైలర్స్కి అమ్మటం, ఇదంతా కూడా నిత్యం ఒక ప్రాసెస్గా నడుస్తూ ఉంటుంది అన్నమాట అండి. ఈయన పేరు చందు. ఈ పాపిళ్ళ దానికి ఓనర్ ఈయనమాట. చాలా స్వచ్ఛందంగా తయారు చేస్తాము, చాలా క్వాలిటీగా తయారు చేస్తాము, మంచి మెటీరియల్ వాడతాము, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వము. ఎందుకంటే మా తాతగారు ఇచ్చినటువంటి పేరుని మేము నిలబెట్టాలని, కాబట్టి క్వాలిటీ దగ్గర ఎటువంటి కాంప్రమైజ్ అవ్వము అని చెప్పేసి. రేటు కూడా ఫ్లక్చుయేషన్ కాబట్టి నేను ఫిక్స్డ్ ధర చెప్పలేనండి. మంచి ధరకు అయితే కనుక ఇస్తానని చెప్పారు. అలాగే మన గోదావరి వైఫ్స్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్తో ఇస్తానని చెప్పి నాకు ప్రామిస్ ఇస్తారు కదా. క్వాలిటీ తగ్గరు కదా, మీరు క్వాలిటీ తగ్గితే లావ్ అయిపోతారు. సరదాగా అంటున్నారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నోట్లో పెడితే చర్రమని కరిగిపోతుందండి, అంత టేస్ట్ ఉంది. చాలా టేస్ట్ ఉంది. చందు 3 తరాల నుంచి ఇక్కడ సోంపాపిడి తయారీలో ఆయన నైపుణ్యం ఉంది. చాలా బాగుంది. అయితే ఇంకా నేతిపాపిడి అయితే కనుక ఇంకా వర్ణించలేమట, అంత టేస్ట్ ఉంది. మీరు ఆర్డర్ చేసి చూడండి, చాలా క్వాలిటీ ఉంటుంది. మన కస్టమర్స్ కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తానన్నాడు చందు, నాకు ప్రామిస్ చేశారు. మీరు ఎవరన్నా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.